ఇది ఈ ప్రజా సభలో వెంకటేశ్వర గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని దాదాపు 400 మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద 400 ఇళ్ళు మంజూరైనాయి. మరి అందరికీ కూడా గృహ నిర్మాణ పత్రాలు, శాంక్షన్ ఆర్డర్లు, వర్క్ ఇంజనీరింగ్ ఇచ్చారు. మరి అయితే ఈరోజు దాదాపుగా నెల మాసాలు కావస్తున్న ఏదైతే పట్టినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలందరికీ కూడా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2,50,000 రూపాయలు మంజూరు చేసి ఆ రకంగా కూడా మరి ఆ రకమైనటువంటిది పత్రాలు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అయితే ఈరోజు ఏదైతే పేదలకు సంబంధించి ఆ బిల్లు మంజూరు కావాలంటే రిజిస్టర్ పట్టా కానీ, పట్టా కాగితం కానీ, డాక్యుమెంట్ ఉంటే తప్ప ఆ బిల్లు పడుతుంది. లేదంటే మరి ఏదైతే అగ్రిమెంట్ కానీ ఆ రకంగా ఎంఆర్ఓ గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఒక్క పైసా కూడా పడని పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది లబ్ధిదారులకు తెలియదు, హౌసింగ్ ఆర్డర్ వచ్చింది, శాంక్షన్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది ఏమాత్రం కూడా బిల్లు పడదు. ఆ బిల్లు పడాలంటే తహసీల్దార్ గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే నిబంధనలు ఉద్ధరించి ఎవరు కూడా ఆ రకంగా తీసుకుని రాదు. గతంలో మనకు 2017, 18 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పట్టణంలో చాలా మంది దాదాపు 2,000 మందికి అప్పుడు ఇచ్చారు. మరి అప్పుడు కూడా ఇదే 2,50,000 రూపాయల స్కీమ్ ఉంది. మరి అయితే ఆ రోజునటువంటి తహసీల్దార్ గారు రూపలత మేడం గారు 2,000 మందికి కూడా ఆ రకంగా కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అందరు కూడా ఇల్లు కట్టుకున్నారు. నిజంగా ఈరోజు చాలా తక్కువ, కేవలం 400 మందికి మాత్రమే ఈరోజు ఇల్లు వచ్చాయి. మరి అయితే దీన్ని విచారించి తహసీల్దార్ గారు మొత్తం కూడా 29 వార్డుల పేదలకు ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. ఆ రకమైనటువంటిది పొజిషన్ సర్టిఫికేట్ తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి మీ అందరి లబ్ధిదారుల తరఫున సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు చాలా మంది ఈరోజు ప్రైవేట్ అప్పులు తెచ్చి ఫైనాన్స్ లో తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వకుండా ఇల్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. అందుకొరకే 2,50,000 రూపాయలకి ఇల్లు సరిపోదు. అయితే ప్రభుత్వం ఎన్నికల ముందర మేము అధికారంలో గెలిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. మరి నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరిగేటువంటి ధరలు, ఇనుము కానీ, స్టీల్ కానీ, ఆ రకంగా మొత్తం కూడా భవన నిర్మాణ కార్మికుల ధరలు అన్ని కూడా పెరిగిపోయినాయి. అందుకొరకే ధరలకు అనుగుణంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పోతే ఈరోజు తహసీల్దార్ గారు మొత్తం కూడా ఈరోజు విచారించండి. ఎవరైతే చాలా మంది పేదలు అనుభవంలో ఉన్నారో, అగ్రిమెంట్ కాగితాలు ఉన్నాయి, మరి అలాంటి వాళ్లకు ఈరోజు పొజిషన్ విచారించి మరి ఆ రకంగా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వమే ఈరోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి నీ సెంటు స్థలం తర్వాత మేము ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ కట్టుకునేటువంటి వాళ్లకు తక్షణమే పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేదలు ఎంతో కష్టపడి అప్పులు తెచ్చుకొని ఈరోజు ఆ బిల్లులు పడకపోతే వాళ్ళకు ఆత్మహత్యలో వచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకొరకే తహసీల్దార్ గారు దయచేసి ప్రజలను ఆ రకంగా కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవ్వాలి, పట్టణంలో 400 మంది గృహాలకు అనుబంధ పత్రాలను పెట్టండి, ఇవ్వాలి పొజిషన్ సర్టిఫికేట్లను పెట్టండి, పొజిషన్ సర్టిఫికేట్లపై నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి, ప్రజలకు గృహ నిర్మాణ పత్రాలను పెట్టండి, ఇవ్వాలి ప్రధానమంత్రి ఎన్టీఆర్ గృహాల కింద మంజూరైన 400 మందికి పట్టాలను పెట్టండి, ఇవ్వాలి గృహ అనుబంధ పత్రాలను పెట్టండి, ఇవ్వాలి గృహ